हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे जय श्री राम जय श्री राम जय श्री राम श्री आंजनेय प्रसन्नांजनेय श्री आंजनेय प्रसन्नांजनेय ओम नमो वेंकटेशाय ओम नमो वेंकटेशाय ओम नमो वेंकटेशाय जय श्री लक्ष्मी नरसिंहाय नमः जय श्री लक्ष्मी नरसिंहाय नमः जय श्री लक्ष्मी नरसिंहाय नमः हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे ఇది వచ్చేసి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నుంచి చూడొచ్చు. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి ఇప్పుడైనా ఈ వీడియో చూసేప్పుడైనా వెంటనే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే టెంపుల్స్ జర్నీ లైఫ్, ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ జర్నీ. తప్పకుండా వెంటనే ముందు వీడియో చూసేటప్పుడు ఫస్ట్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన అప్పుడు ఏం చేసేటువంటి వీడియో ప్రతి మిస్ కాకుండా నోటిఫికేషన్ వస్తుంది. హరే కృష్ణ. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ అండి, బాపట్ల జిల్లా, అద్దంకి మండలి, బాపట్ల జిల్లా. తప్పకుండా ఈ సింగరకొండకు వచ్చినప్పుడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం దర్శించుకునే ముందు కొండపైన వచ్చేసి మీకు కొండపైన ఉంటుంది, పైన కొండపైన వచ్చేసి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం దర్శించుకొని, అంటే క్షేత్రాధిపతి అయినటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదం తీసుకొని మహాప్రసాదం తీసుకొని స్వామివారికి మీకు తోచిన సాయం ముక్కుబడులు కొన్ని కానుకలు ఇవ్వడం చేయండి కుండీలో. లేకపోతే ఆ యొక్క దేవాలయ ధర్మదాయ శాఖ కార్యాలయ సిబ్బందిని సంప్రదించి మీరు ఇవ్వాల్సినటువంటి విరాళాలు ఇచ్చి రసీదు పొందండి. సో దాన్ని క్షేత్రాధిపతి అయినటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కొండ కింద క్షేత్ర పాలకుడైనటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం తప్పకుండా దర్శించుకొని, సో స్వామివారి యొక్క ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం, దీవెనలు, ధైర్యం ఎల్లప్పుడూ అందరికీ ఇస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా మీ యొక్క బంధువులు, మిత్రులు, సేవకులు అందరూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఆఫీస్ హనుమాన్ చాలీసా ఉంటుంది. హనుమాన్ చాలీసా స్వామివారి దర్శనం కూడా ఉచిత దర్శనం ఉంటుంది. సో ఇప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ధ్వజస్తంభాన్ని మొక్కండి. ధ్వజస్తంభాన్ని మొక్కేసి మీరు ఆలయ ప్రదక్షిణ చేయండి. సో ప్రజెంట్ వచ్చేసి గర్భాలయ గుడిలో కొద్దిగా నిర్మాణం జరుగుతుంది. ఇది టీటీటీ ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి అంటే క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శించుకొని మీరు స్వామివారి యొక్క కృపకి పాత్రలు కండి, స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకోండి. వీలైతే ఇక్కడ ఈ యొక్క గుడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి ఎదురుగా ఇది ప్రధాన దేవాలయం అండి. సో ప్రజెంట్ వచ్చేసి నిర్మాణం జరుగుతుంది. లోపల చూడొచ్చు మీరు, క్రేన్ అన్నీ ఉన్నాయి. సో లోపల గర్భగుడి లోపల చుట్టుపక్కల రాతి పునర్నిర్మాణం జరుగుతుంది. సో ఇటువంటి గుడి నిర్మాణానికి, దేవాలయ నిర్మాణానికి, పునర్నిర్మాణానికి వీలైతే మీకు తోచిన సహాయము మీరు శక్తి కొద్దిగా ఈ కార్యాలయ సిబ్బందిని మీరు కలిసి సో వస్తు రూపేణ, ధన రూపేణ మీరు లేదా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఈ యొక్క ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నా తరఫున, నా ఛానల్ తరఫున, అదేవిధంగా సో దేవాదాయ ధర్మదాయ శాఖ ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు సో ఆంజనేయ స్వామి భక్తులు కావచ్చు, రామ భక్తులు కావచ్చు, సో కృష్ణ భక్తులు కావచ్చు, విష్ణు భక్తులు కావచ్చు, అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, ఎవరైనా సరే తప్పకుండా ఆంజనేయ స్వామి దేవస్థానం దర్శించుకోండి. చాలా ఎక్సలెంట్గా, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి మిల్లుడు శుక్రాచార్యుల వారి ఆశ్రమం హనుమంతుని ఉపాసించినప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి సాక్షాత్కరించుట, శ్రీ వింశ త్రిభుజ ఆంజనేయ స్వామి, శ్రీదేవుడు బ్రహ్మదేవుడు సరస్వతి సనందాదుల వారికి 20 భుజములతో తన రూపాన్ని చూపుతున్న హనుమంతుడు. ఇట్లా సో ఆంజనేయ స్వామి ఎన్నో రూపాలు ఉన్నాయి. అటువంటి రూపాల్లో హనుమంతుడు చాలా రూపాలు ఉన్నాయి. మీరు చూడొచ్చు. పంచముఖ ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి, అభయస్థాంజనేయ స్వామి ఎన్నో ఉంటాయి. సో ఇక్కడ బాలసుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం ఉంటుంది. ఇక్కడ మీరు దర్శించుకోండి. సో తప్పగా సుబ్రహ్మణ్యం యొక్క అనుగ్రహం అందరికీ ఎల్లవెల్ల భక్తులందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. సో తప్పగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యాలు, అశేషాలు, భోగభాగ్యాలన్నీ అన్నీ కల్పిస్తారని ఆశిస్తున్నాను. సో తప్పకుండా ఈ యొక్క ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం దర్శించుకోండి. అదేవిధంగా క్షేత్రపాలకుడు అండి, క్షేత్రాధిపతి అయినటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కొండ మీద ఉంటారు. ఫస్ట్ వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మీరు క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం దర్శించుకోండి. వీలైతే మీరు రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కానీ, హనుమాన్ యొక్క భగవన్నామస్మరణ పలకడం కానీ నిత్యం చేయండి. సో ఇక్కడ అన్నీ తయారు చేస్తుంటారు, ఇతరులకు ప్రవేశం లేదు. అంటే లడ్డూలు తయారు చేయడం కానీ, కుంకుమలు ప్రిపేర్ చేయడం ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి 4 పక్కల 4 ముఖద్వారాలు. ఇక్కడ ఒక ముఖద్వారం ఉంటుంది, సో అక్కడ ఒక ముఖద్వారం ఉంటుంది, అక్కడ ఒక ముఖద్వారం ఉంటుంది. సో నలుదిక్కు 4 ముఖాలు, ఇది ప్రధాన ముఖద్వారం ఉంటుంది. చూడవచ్చు. సో చూడండి, పైన గోపురం పైన కూడా ఎన్నో ఆంజనేయ స్వామి యొక్క రకరకాల బొమ్మలు చక్కటి ఆకారాలతో రకరకాల స్టైల్స్లో హనుమంతుడు కూర్చొని ఉన్నటువంటి విగ్రహాలు ఎంతో తీర్చిదిద్దారు. చక్కగా గోపురంలో ఉన్నాయి, గోపురం చుట్టూ ఉన్నాయి. సో ఆ విధంగా ఎంతో డిజైన్ చేస్తారు. ఇది కూడా చాలా చక్కగా కొత్త నిర్మాణం కడతారు. తప్పకుండా అందరూ ఈ యొక్క
ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి దర్శించుకొని స్వామి యొక్క కృపకు పాత్రగా కోరుతున్నాను. సో వచ్చినటువంటి ఫస్ట్ కాళ్ళు చేతులు కట్టుకోండి, ధ్వజస్తంభాన్ని మొక్కండి. సో ధ్వజస్తంభం యొక్క చాలా శక్తివంతమైనది. ఇది ప్రతి గుడిలో ప్రతి దేవాలయంలో ధ్వజస్తంభం మొక్కిన తర్వాతే మనం ప్రదక్షిణ చేయడము, అంటే గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం, అంటే గర్భగుడి చుట్టూ కానీ ఆ యొక్క దేవతామూర్తి ఏదైతే ఉంటుందో ఆ యొక్క దేవాలయంలో కానీ గుడిలో కానీ సో గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు 5, 7 రకాలు మీకు నచ్చినట్టు, లేకపోతే 108, ఎక్కువగా అంటే 108, సో 101 ప్రదక్షిణ చేసి సో స్వామి యొక్క కృపకు పాత్రలు కానీ తీర్థప్రసాదాలు తీసుకోండి. సో పూజారి ఉన్నప్పుడు మీరు దేవాలయం పూజారి లేని కూడా మీరు మామూలుగా నార్మల్గా దర్శించుకుని వెళ్ళచ్చు. సో తీర్థప్రసాదాలు తీసుకుని స్వామి యొక్క కృపకు పాత్రలు అండి, కృపా కటాక్షం పొందండి. అదేవిధంగా మీరు ఇంకోటి ఏంటంటే మీరు నిత్యం హనుమాన్ చాలీసా యొక్క మంత్రం జపించండి, ఎంతో చాలా చక్కగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి కట్టడం చాలా అద్భుతంగా చాలా చక్కగా కడుతున్నారు. ఈ యొక్క నిర్మాణానికి ఎంతోమంది సహాయం చేస్తుంటారు. సో విరాళాలు ఇచ్చి ఆదుకుంటున్నారు. ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న దానికి సో మీరు ప్రైవేట్ పరంగా ఎవరైనా సరే ఇక్కడ సహాయం చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. దయచేసి అందరూ విరాళాలు ఇచ్చి మీ శక్తి కొద్దిగా మీకు తోచినంత కానుకలు కావచ్చు, ముక్కుబడులు కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా ధన రూపాయలు వస్తు రూపాయలు సో లేకపోతే ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవస్థానం బ్యాంక్ అకౌంట్ నెంబర్కి వచ్చి మీరు అక్కడ కార్యాలయ సిబ్బంది ఉంటుంది దేవస్థానం సంబంధించి వాళ్ళని కలిసి మీరు ఇవ్వండి. చూడండి ఇటుపక్క ఒక గోపురం. సో ఇటు నుంచి మీరు ఈ గోపురం ఎదురుగా చూస్తే ఇక్కడ మీకు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం కనిపిస్తుంది. చూసారా, భక్తాంజనేయ స్వామి దేవస్థానం ఎదురుగా ఉంటుంది ఇక్కడ. సో అక్కడికి వెళ్ళి దర్శించుకోండి. సో ఉదయం సాయంత్రం రోజు నిత్యం పూజలు జరుగుతుంటాయి. సో అభిషేకాలు, అర్చనలు రకరకాలు ఉంటాయి. చూడండి ఈ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం శ్రీకాకుళం. సో ఇది వీళ్ళు విరాళాలు ఇచ్చినారు. మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ ప్రసాదం ఉంటాయి. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం సింగరకొండ ప్రసాదం అంటే వితరించాలి. అంటే ఇది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం సింగరకొండ, అద్దంకి మండలం, బాపట్ల జిల్లా అండి. ప్రసాదం వితరణశాల ఇచ్చే స్థలం. లడ్డు 80 గ్రాములు 15 రూపాయలు, పులిహార వచ్చేసి 150 గ్రాములు 10 రూపాయలు, సింధూరం వచ్చేసి ఒకటికి వచ్చేసి 10 రూపాయలు, సో ఫోటో స్టిక్కర్స్ వచ్చేసి ఒకటికి 5 రూపాయలు, అట్లా తాగునీరు ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ దేవస్థానం మీరు దర్శించుకున్న తర్వాత మధ్యాహ్నం పూట ప్రతి నిత్యము మహాప్రసాదం అంటే నిత్యాన్నదానం జరుగుతుంటుంది. ఎదురుగానే మీకు ఈ యొక్క దేవస్థానానికి ఆపోజిట్ అటు పక్క మీకు ఇంతకుముందు కొన్ని వీడియో చేశాను, ఆ వీడియో చూసుకుని ఈ దేవస్థానానికి బయట పక్క ఆపోజిట్లోనే మీకు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి నిత్యాన్నదాన భవనం ఉంటుంది. ఆ భవనంలోకి వెళ్ళి సో టోకన్ ఇస్తారు. టోకన్ తీసేసుకొని మీరు అన్నప్రసాదంలో కూర్చొని మహాప్రసాదం తీసుకుని స్వామివారి కృప పాత్రలు కానీ. సో అదే అండి ఇది ఈ యొక్క శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క దేవస్థానం ఆలయ చరిత్ర కూడా చెప్పినంత ముందు సో ప్రత్యేకత విశేష పూజలు జరుగుతుంటాయి ప్రతి నిత్యం. సో ఇది ఎప్పుడైతే నిర్మాణం పూర్తవుతుందో ఇంకా అద్భుతంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. చాలా చక్కగా ఉంటుంది. చూసారు కదండి, అక్కడ ఒకటి చూపిస్తాను మీకు. సో ఈ యొక్క ఆలయ ప్రారంభ ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇటు నుంచి ఇటు మీకు వేరే మార్గం ఎందుకంటే ట్రాక్టర్లు రావాలి కదా, నిర్మాణ దర్శనం ఉంది కాబట్టి. సో ఇటు పక్క క్యాస్కాన్శాల ఉంటుంది, యాగశాల ఉంటుంది. మీకు భక్తాంజనేయ స్వామి దేవస్థానం పక్కనే యాగశాల చూసారా, యాగశాల ఉంటుంది. సో యాగశాల వెనక పక్క మీకు స్నానాలు ఉంటుంది, స్నానాలు చేసుకోవచ్చు. క్యాస్కాన్శాల దాని పక్కనే ఉంటుంది. అటు పక్కనే ఇంకా గోశాల కూడా ఉంటుంది. చూడొచ్చు, ఇది వచ్చేసి ఇక్కడ నిత్యం పూజలు జరుగుతుంటాయి. ఇవి చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. చూడొచ్చు హిందూ దేవాదాయ చూడండి, హిందూ వీడియో పాస్ చేసుకోండి. హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం సింగరకొండ, అద్దంకి మండలం, బాపట్ల జిల్లా. సో రాతి ప్రదక్షిణ మండపం పునర్నిర్మాణ కార్యక్రమం అంచనాలు వచ్చేసి 5,92,00,000 అంటే 5.92 కోట్లు. టీడీటీ నిధులు 2 కోట్లు, కామన్ గుడ్ ఫండ్ నిధులు 2 కోట్లు. సో శుభముహూర్తము 4/6/2022 ఉదయం 7:06 శంకుస్థాపకులు గౌరవనీయులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభాధ్యక్షులు శ్రీ గౌరవనీయులు శ్రీ బాచిన కృష్ణచైతన్య గారు. చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్నెట్ చైర్మన్ మరియు అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి. సో విశిష్ట అధికారులు చూసుకుంటూ ఈ వీడియో పర్చేస్ చేసుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో ఇట్లా ప్రతి ఒక్కటి చాలా చక్కగా ఉంటుంది. చూసుకుంటే శ్రీ కోట శ్రీనివాసరావు ఈ యొక్క ముఖ్యమైనటువంటి పాలక మండలికి సంబంధించిన వాళ్ళు, ఈ యొక్క శంకుస్థాపనలు కానీ సో వీళ్ళు సహకరించిన వాళ్ళు, ఈ ప్రభుత్వం యొక్క టీం అండి వీళ్ళందరూ. సో తప్పకుండా మీరు ప్రజెంట్ వచ్చేసి మీకు దర్శనం చేసుకుంటే అటుపక్క ఉంటుంది స్వామి నటించి రావాలి, నటించి వచ్చి దర్శించుకోవచ్చు. ఓకే, సో ఇంత అద్భుతంగా ఉంటుంది నిర్మాణం. 4 గోపురాలు ఉంటాయి. సో ప్రదక్షిణ చేసుకోండి. సో 3 ప్రదక్షిణ దర్శనం చేసుకోండి. సో తప్పకుండా ఇక మీరు సింగరకొండకి వచ్చినప్పుడు సింగరకొండ, అద్దంకి మండలం, బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో తప్పకుండా వచ్చి అందరూ ఈ యొక్క నిర్మాణానికి
మీకు ఈ ప్రసన్నాంజనేయ స్వామి రాతి పునర్నిర్మాణానికి మీకు తోచిన సాయం మీకు శక్తిగా హుండీలైన కానుకలు కానీ ముక్కుబడులు ఇవ్వచ్చు, లేకపోతే క్యాష్ రూపంలో కానీ, లేకపోతే వస్తు రూపేణ ధన రూపేణ సో బ్యాంక్ అకౌంట్కైనా సంప్రదించండి. ఇక దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ దేవస్థానం యొక్క కార్యాలయ సిబ్బందిని దర్శించండి. లేదా ప్రధాన అర్చకులు, సో అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు, చైర్మన్స్ ఉంటారు, వాళ్ళని సంప్రదించి మీరు ఇవ్వాల్సిన వివరాలు ఇచ్చి ఈ యొక్క గుడి దేవస్థానం యొక్క నిర్మాణానికి, సో గుడి నిర్వహణకి, ఇంకా అన్నప్రసాదానికి, సో నిత్యాన్నదాన వివరాలు, నిత్యాన్నదాన కార్యక్రమాలకి మీరు ఇచ్చి సో సాయం చేయాలని కోరుకుంటాను. దానివల్ల మీకు ఎంతో పుణ్యం ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఆయురారోగ్య అశేషాలు బాగుపడతాయని కలుగుతాయని కోరుకుంటున్నాను, ఆశిస్తాను. నా ఛానల్ తరఫున. సో తప్పకుండా ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సపోర్ట్ ఇవ్వండి. కనీసం అట్లీస్ట్ ఈ వీడియో చూస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, నొక్కండి, ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసినటువంటి వీడియో ప్రతి ఒక్కటి అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా యొక్క ఛానల్ పేరు టెంపుల్స్ జర్నీ లైఫ్, ఇంకొకటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. టెంపుల్స్ జర్నీ లైఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి, వీడియోలో కామెంట్ చేయండి. అదేవిధంగా మీ బంధువులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, బంధువులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సో మీ యొక్క షాప్లో పనిచేసే షాప్లో ఫ్రెండ్స్కి అని, సో కొలీగ్స్కి, కంపెనీలో పనిచేసే కంపెనీ ఎంప్లాయీస్కి, ఫ్యాక్టరీలో పనిచేసే ఫ్యాక్టరీ ఎంప్లాయీస్కి, సో అందరికీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అందరికీ షేర్ చేయండి. సో ఈ టెంపుల్ దర్శనం వీడియోస్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసిన నా వీడియోలు వస్తే మీరు చూస్తున్న తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను కోరేది ఒకటి, నేను రిక్వెస్ట్, నేను ఒకటి మీ దగ్గర నుంచి కోరేది సపోర్ట్, మీ యొక్క సపోర్ట్ కావాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీరు నా ఛానల్లో ఉన్నటువంటి ఏ వీడియో చూసినా అదే మీరు చెప్పిన గొప్ప వరం, గొప్ప మద్దతు, గొప్ప సపోర్ట్. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ్ 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 హరే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. చూస్తారు కదా, చాలా అద్భుతంగా ఉండి చాలా పెద్ద దేవాలయం. తప్పకుండా దర్శించుకోండి. ఇది ఇక్కడ మీరు కొబ్బరికాయని కొట్టాలంటే ఇక్కడ కొట్టండి. ఇక్కడ కొట్టేసి మీరు గుడి చుట్టూ ప్రదర్శన చేసి ఇక్కడ కొట్టండి. అటుపక్క టికెట్ కౌంటర్ ఇస్తారు, అది కార్యాలయ ఆఫీసు. సో హనుమాన్ చాలీసా పెద్దది చూసారు, చాలా అద్భుతంగా ఉంది. సో అటు మీరు క్యూ దర్శనం కలిసి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం క్యూలో వెళ్ళచ్చు. సో ఆలయ చరిత్ర కూడా ఉంటుంది, ప్రత్యేకత మీరు చూడొచ్చు ఆలయ చరిత్ర. సో దర్శనానికి వెళ్ళేటువంటి దారి ఎట్లా వెళ్ళచ్చు. సో తప్పకుండా అందరూ ఈ యొక్క ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శించుకోండి. ఆలయ అభివృద్ధికి, నిర్వహణకి, పూజాకరణకి తోడ్పడాలని కోరుతున్నాను. సో తప్పకుండా మీరు ఏదైనా విరాళం అంటే ఈ కార్యాలయ సిబ్బందిని దర్శించండి. హరే కృష్ణ కృష్ణ హరే రామ్ రామ్ హరే. నేను ఒకటి మీకు ఇంతకుముందు వీడియో చూపించాను. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క దేవస్థానం యొక్క చరిత్ర విశిష్టత కూడా శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాధిపతి అయినప్పుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కూడా చూపించాను. ప్రభు ఒక్క నిమిషం ప్రభు. సో చూడొచ్చు, ఇది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థాన చరిత్ర సిస్టమ్. మీరు ఇంకొక వీడియోలో కూడా చూపించాను, మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. సో ఇది మీరు ఇట్లా ముఖమండపపు ఆకు పూజకి అర్చన 400 రూపాయలు, ఇట్లా మీరు శీఘ్ర దర్శనం 50 రూపాయలు, ఇట్లా ధర్మ దర్శనం వచ్చి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇది రూటు. సో ఇది వచ్చి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థాన చరిత్ర సిస్టమ్. చూడొచ్చు, మీకు వీడియో పర్చేస్ చూసుకోండి. హరే కృష్ణ కృష్ణ హరే హరే జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. శ్రీ ఆంజనేయ కృష్ణాంజనేయ, శ్రీ ఆంజనేయ కృష్ణాంజనేయ, శ్రీ ఆంజనేయ కృష్ణాంజనేయ, శ్రీ ఆంజనేయ కృష్ణాంజనేయ. సో తప్పకుండా ఇక్కడ చూడవచ్చు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం పూజా టికెట్లు ఇవ్వడం మీరు చూసుకోవచ్చు. సో ఏ పూజకి ఎంత టికెట్లు తీసుకుంటారో దాంట్లో మీరు ఇక్కడ టికెట్ కౌంటర్లో అడిగి తెలుసుకోండి ఇంకా వివరాలు. సో దీని ప్రకారం మీరు ఏమైనా విశిష్టతలు ఏమైనా సరే, మూల ఆకు పూజలు కానీ, ప్రదోష కాలార్చన కానీ, పంచారతి కానీ, ముఖమండప ఆకు పూజలు కానీ, సో అన్నప్రసాన ముఖమండపం అంటే ప్రధానంలో అన్నప్రసాన ప్రసన్నాంజనేయ స్వామికి, సో మన్యు సూక్త హోమం, ఆయుష్ హోమం, ఇలా రకరకాల అన్ని చేయొచ్చు. ప్లేస్ కానీ పుట్టు వెంట్రులు, శుక్రవారం సేవ, అమావాస్య రోజున అంటే పూర్ణిమ రోజున, ఇట్లా అంతరాలయ దర్శనము, 6 చక్రముల వాహన పూజ, 4 చక్రం వాహన పూజ ఇట్లా చేసుకోవచ్చు. వీటన్నిటికీ మీరు టికెట్ ఇచ్చేసి మీరు కౌంటర్లో మీరు ఈ యొక్క పూజలను చేసుకోవచ్చు. చాలా చక్కగా అద్భుతంగా ఈ యొక్క విశేష పూజలు జరుగుతాయండి. తప్పకుండా అందరూ ఈ యొక్క క్యూలో వెళ్ళేసి సో స్వామివారిని దర్శించుకోండి. సో స్వామివారి యొక్క కృపకు పాత్రలు కానీ, స్వామి యొక్క తీర్థప్రసాదాలు తీసుకోండి. అదేవిధంగా మీకు తోచిన సాయం మీ శక్తి కొద్దిగా వివరాలు ఇచ్చి యొక్క దేవస్థానానికి సహాయపడాలని కోరుతున్నాను. నా తరఫున, నా ఛానల్ తరఫున. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ్ రామ్ హరే జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ కలవండి కౌంటర్ ఉంటుంది. మీకు ఏదైనా సమాచారం కంటే ఇది యొక్క ఆఫీస్ కార్యాలయం అండి, దేవస్థాన ధర్మదాయ శాఖ ఈ యొక్క ఆఫీస్ కార్యాలయం. తప్పకుండా ఈ కౌంటర్కి వెళ్ళండి, టికెట్ తీసుకుని మీరు వెళ్ళచ్చు. సో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం రాత్రి మండపం చూపిస్తుంది. మీరు ఏదైనా క్యూఆర్ కోడ్ ఉంటుందండి. సో ఈ క్యూఆర్ కోడ్ కూడా మీరు వివరాలు వచ్చండి జస్ట్ నోట్ చేసుకుని. క్యూఆర్ కోడ్ కూడా మీరు బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంకు, అర్ధంకి బ్రాంచ్. మీరు అకౌంట్ నెంబర్ 501300 701 7210 ఐఎఫ్ఎస్ కోడ్
వీడియో పర్చేస్ చేసుకుని ఐసీసీ కోడ్ HDFC 0003297. సో ఈ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు ఈ యొక్క దేవస్థాన అకౌంట్కి విరాళాలు ఇవ్వచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ రామరామ జై శ్రీరామ్. ఇక్కడ కూడా మీరు వీడియో పర్చేస్ చేసుకొని ఇది బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ కూడా వీడియో పర్చేస్ చేసుకోండి. చూస్తూ మీరు దేవస్థానానికి విరాళాలు సాగుతుంది. శ్రీరస్సు సమస్త శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం సింగరకొండ క్షేత్రం అభ్యంతరం నుండి బాబు జిల్లా శ్రీ స్వామివారి రాతి ముఖం మండపం ఇట్లా ఉంటుందండి. సరే అండి, ఇప్పుడు ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. వచ్చేసి మహాగణపతి దర్శించుకొని శ్రీ విజయ గణపతి దేవాలయం అండి. శ్రీ విజయ గణపతి దేవాలయం చూడవచ్చు. సో తప్పకుండా విజయ గణపతి దర్శించుకోండి. స్వామివారి కృపకి పాత్రలు కండి. అదేవిధంగా మీకు తోచినంత మీ శక్తి విధంగా ఈ దేవస్థానానికి ఆదుకొని కోరుకుంటాం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే. ఇక్కడ ఎందుకంటే కోతులు ఎందుకంటే ఇది ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం కానీ తప్పకుండా ఇక్కడ ఎక్కువ చాలా కోతులు ఉంటాయి. మీరు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కొబ్బరికాయలు కొట్టినప్పుడు కానీ మీ యొక్క వస్తువులు కానీ చాలా జాగ్రత్త చూసుకోండి. సో ఇక్కడ చూడవచ్చు మీరు అక్కడ రామరావణ సంగ్రామం నందు లక్ష్మణుడు మూర్ఛనందున సంజీవిని పర్వతం తెస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి చూడండి. రామరావణ సంగ్రామం నందు లక్ష్మణుడు మూర్ఛనందుగా సంజీవిని పర్వతం తెస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి. సో అటువంటి ప్రత్యేకతలు ఈ యొక్క ఆలయ చరిత్రలు ఉంటాయి. ఈ యొక్క ఆంజనేయ స్వామి గురించి ఎన్నో చరిత్రలు ఉంటాయి. అన్ని చరిత్రలు. సో వానరాకారాంజనేయ స్వామి చూడొచ్చు. మీరు చాలా అద్భుతంగా ఉంటాయి. చరిత్ర కూడా పుస్తకాలు ఉంటాయి, మీరు తప్పకుండా చూసుకోండి. సో గాలుడు అని కిరాతకుడు వానరాకార ఆంజనేయ ఉపాసన వలన కుష్టి వ్యాధి నుండి విముక్తుడైన. సో ఇలాంటివి మీరు కథలు మనకు వినొచ్చండి. ఆంజనేయ స్వామి ఎంత గొప్ప భక్తుడు, రామభక్తుడు మనకందరూ తెలుసు. ఆయనకు శక్తి స్వరూపాలు చూస్తే సో ఎవరికి సరిపడు. మనం కూడా అంత పరమభక్తుడిగా రాముడి దగ్గర ఉన్నటువంటి భక్తిని కూడా మనం చూపించాలంటే ఆంజనేయ స్వామికి ఉన్నంత భక్తి మనకు లేదని అని తెలుస్తుంది. కానీ అంత భక్తిని పెంపొందించుకోవాలని కోరుతున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ రామ హరే. అదేవిధంగా చూడకండి అక్కడ త్రింశద్భుజాంజనేయ స్వామి పలకలేకపోతాను. త్రింశద్భుజాంజనేయ స్వామి చూడచ్చు. ఇట్లా ఒక్కొక్క అవతారాలు ఉన్నాయి. స్వామి ఆంజనేయ స్వామి కూడా ఎన్నో అవతారాలు. చతుర్భుజాంజనేయ స్వామి చతుర్భుజ. సో 4 భుజాలు ఉన్నట్టుంది. శోర్చలాంజనేయ స్వామి అంటే ఆల్రెడీ శోర్చ అనే దేవతను మనం తెలియజేస్తున్నట్లేదు. అది అష్టాదశాంజనేయ స్వామి. సో ఇట్లా ఎన్నో రూపాలు ఎన్నో అవతారాలు ఉన్నాయి. సో తప్పకుండా వచ్చేసి ఈ యొక్క శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి కలవండి, దర్శనం చేసుకోండి, చూడండి, దర్శనం చేసుకోండి. స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారికి అనుగ్రహం పొంది స్వామివారి కృపకి పాత్రలు కండి, కృప కటాక్షం పొందండి. సో అదే అండి, అందరికీ భక్తులందరికీ ఆంజనేయ స్వామి భక్తులందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాను. సో ఎల్లవెల్ల ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క అండదండలు, ధైర్యము, ఆశీస్సులు దీవులు ఉండాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే. ఓం కృష్ణ.